వాళ్ళు మన ఫ్యామిలీ విత్ ఫ్యామిలీస్ తో రండి. ఎందుకంటే మన సంఘం మా కోసం చేసుకుంటున్నట్టు అందరి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి అందరు భాగస్వాములు అయితే చాలా చాలా బాగుంటుంది ప్రోగ్రామ్ కూడా. యాక్చువల్లీ గొప్ప విషయం ఏంటంటే మనం మన ఊర్లో కానీ మన స్కూల్లో కానీ మన గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడం, మన లోకల్లో మ్యాచెస్ ఆడడం ఒకటి ఒక పెద్ద క్రీడాకారుడు. అంటే యాక్చువల్గా నేను క్రికెట్ ప్లేయర్ నేషనల్స్. ఎల్బీ స్టేడియంలో మ్యాచెస్ ఆడడం అంటే అది చిన్న విషయం కాదు. అంటే ఆ స్టేజ్ నుంచి వచ్చి అరే ఆ రోజు పలానా రోజు మాకు యాక్చువల్ మా డైరీస్లో మేము వెనకెళ్ళి చూస్తే యాజ్ ఎ ప్లేయర్గా మాకు మెమరీస్ ఎల్బీ స్టేడియంలో. అంటే ఇంత పెద్ద వేదిక పైన ఇలాంటి టోర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఇంత పెద్ద గ్రేట్ ప్లాట్ఫామ్ దొరకడం అనేది. సో వెళ్ళేటప్పుడు అందరూ ఎల్బీ స్టేడియం పైన మంచి ఫోటో తీసుకోండి, మీకు కూడా ఒక మెమరీగా ఎప్పటికీ గుర్తుంటుంది. అదేవిధంగా ఈ క్రీడ ఇది ఏదైతే స్టార్ట్ చేశారో ఉన్నాయో ఇది ఇయర్తో ఆగకుండా ఎవ్రీ ఇయర్ అంటే ఈడెండ్ ఇప్పుడు బాబు ఉన్నాడు చిన్న బాబు ఇలాంటి మనకి బయటకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం వచ్చే నెలలో మన 10th మెరిట్ స్టూడెంట్స్కి అవార్డ్ ఫంక్షన్ కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి చేరే విధంగా కింద స్థాయికి గ్రామం చిన్న తాండాలలో ఉన్నటువంటి మన వాళ్ళకి మెయిన్ అక్కడ రావాలి. హైదరాబాద్లో ఈడ కార్పొరేట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళకి కాదు మనం పెట్టేది. కింద స్థాయిలో మామూలు ఒకవేళ రాని పరిస్థితి ఉంటే మాకు చెప్తే అవసరమైతే వాళ్ళని ఎట్లా తీసుకురావాలని కూడా మేము ప్లాన్ చేసి వాళ్ళని ఒక స్టేజ్ మీద చూపిస్తే ఏంటంటే ఇన్స్పైర్ అవుతారు. ఆ ఉద్దేశం మాకు చేతనే సాయం మనం చేయగలుగుతున్నాం, కానీ మనం ఎంతటోళ్ళమన్నా ఈ భోజనం పెట్టాలంటే మన వల్ల కాదు. భగవంతుడు ఉన్నాడు, సాయం చేస్తున్నాడు, అందరూ సాయం ఉంటేనే మన మాట మాట్లాడిస్తుంది. మాట్లాడాలి మరి ఎంతమందికి ఎంత ఉన్నా కానీ ఆ ఫుడ్ డొనేట్ చేయాలి, అన్నదానం చేయాలి, నేను స్పాన్సర్గా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. ఒకటి రిక్వెస్ట్ ఆల్ ది ప్లేయర్స్, రేపు మనకు 7:30కి అవార్డు ప్రధానోత్సవం ఉంటుంది. దయచేసి రేపు క్రికెట్ మ్యాచ్లో మనం ఎట్లయితే ఉప్పల్ స్టేడియంలో ఏ విధంగా అయితే ఫ్లడ్ లైట్ల వెలుగులో ఫైనల్ కానీ ఐపీఎల్ T20 కానీ వరల్డ్ కప్లు అవన్నీ చూస్తూ ఉంటాం, అదేవిధంగా రాష్ట్ర వీరశైవ లింగవల్య సంఘం యొక్క ఫైనల్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ రేపు ఫ్లడ్ లైట్ల వెలుతురులో జిగల్ అంటూ జరగబోతుంది. మీరందరూ రేపు మార్నింగ్ 6 గంటల నుంచి 12 వరకు మొత్తము పెవిలియన్ గ్రౌండ్ వరకు రావాలి, అందరూ రావాలి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు రావాలి. ఆ మ్యాచ్ని దాదాపు 1000 మంది యూట్యూబ్లో నుంచి ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నా. రేపు అందరూ పొద్దున 6 గంటలకు రావాలి. ఇప్పుడు ఏదైతే మన ఈరోజు బసవరాజన్న అందరికీ భోజనం పెట్టిస్తున్నారు కాబట్టి ప్రతిరోజు పెట్టిస్తున్నారు. టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి జస్ట్ మేము అడగగానే ఆయన ఒకటే మాట అన్నాడు, అన్నదానం కల్లా గొప్పదనం ఏది లేదు, మేము ముందుకు వస్తామని చెప్పేసి మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వచ్చినందుకు ముందుగా రేపు మీరందరూ మీ కుటుంబ సభ్యులతో మిత్రులతో సేపులతో అందరూ రావాల్సిందిగా కోరుతున్నా. దయచేసి రేపు పొద్దున 6 గంటలకు పెవిలియన్ గ్రౌండ్కి అందరూ రావాలి. అదేవిధంగా ఇప్పుడు కూడా బ్యాడ్మింటన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. మన బ్యాడ్మింటన్ అకాడమీలో బ్యాడ్మింటన్ స్టార్ట్ అయింది. దయచేసి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు దయచేసి అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను.